నాగార్జున యాదవ్ గారు మీరేమో అవసరమైతే సుప్రీం కోర్టుకైనా వెళతాము ఈ కేసుల్ని వదిలిపెట్టేది లేదు వీటిని అక్రమంగా తొక్కిపెట్టాలని చూసినా వీటి నుంచి అక్రమంగా బయటపడాలని చూసినా వదిలిపెట్టేది లేదు అని అంటున్నారు. ఒకవైపు ఏమో సిద్ధార్థ లోద్రా గారు వచ్చి కూర్చున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే పోలీసు న్యాయ విభాగానికి సంబంధించిన వాళ్ళని కూర్చోబెట్టి ఈ కేసులు ఎలా నీరుగార్చాలని ఆయన ట్రైనింగ్ ఇస్తున్నారనేది ఒక వార్త. దానికి తోడుగా ఆయనకు ప్రజాధనం దాదాపు 12 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు చెల్లించారని. అంటే మన అవినీతి వల్ల రాష్ట్రానికి నష్టమే, ఈ కేసులతో మళ్ళీ ప్రజాధనం ఒక 12 కోట్లు ఎక్స్ట్రా. అదే సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తనకి వ్యవస్థల్లో ఉన్నటువంటి తన వ్యక్తులతో ఆయన మమేకమయ్యి చాలా రకాలు చేశారు. కానీ సందర్భం వచ్చిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రభ ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా చివరికి కోర్టు ముందు జడ్జి ముందు ఉండాల్సి వచ్చింది. చట్టం ముందు తను కూడా సమానమని నిరూపించుకోవాల్సి వచ్చింది. అన్ని రకాలమైన సంబంధం వచ్చింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకు ఆయన రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారో అర్థం కావట్లా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి విస్తృతమైనటువంటి ఒక గొప్ప అవకాశం వచ్చింది. తన 75 ఏళ్ల తన నిజాయితీని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆరోపణలు తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు నా మీద రాజకీయ కక్షపూరితంగానే ఇదిగోండి ఈ ఎఫ్ఐఆర్లన్నీ కట్టారు. ఈ 7 ఎఫ్ఐఆర్లు చంద్రబాబు నాయుడు గారి పైన ఉద్దేశపూర్వకంగా కట్టారని నిరూపించుకునే అవకాశం ఉంది కదా. వీటన్నిటిని సిబిఐ ఎంక్వైరీ చేసేస్తే సరిపోయింది కదా. లేకపోతే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయమంటే సరిపోతుంది కదా. తనకు తాను 75 ఏళ్ళ గొప్ప అవకాశం ఆయనకి దక్కుతుంది కదా. కాదు సార్, అట్లాంటి అవకాశాన్ని తను ఎందుకు పోగొట్టుకుంటున్నాడు? ఆయన నేను నిజాయితీ కలిగినటువంటి నిప్పుని అని ఆయన ప్రూవ్ చేసుకోవచ్చు కదా. తన మీద ఉన్నటువంటి ఆరోపణలన్నింటినీ తనే తుడుచుకోవచ్చు కదా. ప్రజలందరూ కూడా హర్షిస్తారు కదా. ఎందుకు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాయమని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు పేరు చెబితే విచారణకు తమ దగ్గర తగినంత సిబ్బంది లేదు అని సిబిఐఏ సాక్షాత్తు మోకాలు దండేసి చంద్రబాబు నాయుడు గారికి నమో నమః అని చెప్పినటువంటి రోజులు గుర్తొచ్చి ఆగారేమో. ఈసారి అవకాశం ఉంటే పంపించచ్చు కదా, సరిపోతుంది. ఓ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సిట్టింగ్ జడ్జిగా నియమించి ఆయన కూడా చేయొచ్చు కదా. ఎందుకు చేయలేరు అని అంటే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం. చంద్రబాబు నాయుడు గారితో పాటు ఇప్పుడు ఉన్నటువంటి డిఫాక్టో సీఎం లోకేష్ గారు కూడా దీనికి సమాధానం చెప్పొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు లోకేష్ గారికి ఒక నాగార్జున డిఫాక్టో సీఎమా లేకపోతే క్లోన్ సీఎమా? రెండు ఉన్నాయి, క్లోనా డిఫాక్టో సీఎం. ఓకే, వెరీ వెల్. డిఫాక్టోనే. ఓకే. అయితే జనరల్ సెక్రటరీ అండ్ ట్రెజరర్ టీడీపీకి అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిఐడి ఒక 2 సార్లు లేఖ రాసింది. ఎప్పుడు రాసిందంటే అక్టోబర్ 31, 2023, నవంబర్ 11, 2023. జనరల్ సెక్రటరీ ట్రెజరర్ అంటే లోకేష్ అనుకుంటున్నాం. ఏంది లేఖ సారాంశం అంటే తెలుగుదేశం పార్టీకి 4 అకౌంట్లు ఉన్నాయి సార్. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 3 అకౌంట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1 అకౌంట్, జూబ్లీహిల్స్ బ్రాంచ్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ తెలుగుదేశం పార్టీ బ్యాంక్ అకౌంట్లోకి 65,86,47,510 రూపాయలు డబ్బులు ఎవరో ఆయన అకౌంట్ లో వేశారు. ఈ డబ్బుల్లో ఎక్కువ 500 రూపాయలు 1000 రూపాయల డినామినేషన్స్ తో డిమానిటైజేషన్ అయిపోయిన తర్వాత అంటే 8th నవంబర్ 2016 తర్వాత కూడా ఎక్కువ డబ్బులు ఈ దాంట్లో వీళ్ళ పార్టీ అకౌంట్ లో ఎక్కువ డిపాజిట్ అయినాయి. సయ్యా, ఈ డిపాజిట్ అయిన అకౌంట్ డబ్బులు ఎవరు వేశారు, ఎప్పుడు వేశారు, దేనికోసం వేశారు, దానికి సంబంధించిన వివరాలు ఇవ్వమని 2 సార్లు లెటర్ రాస్తే పాపం ఈ నిప్పు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే జనరల్ సెక్రటరీ అండ్ ట్రెజరర్ గా ఉన్నటువంటి లోకేష్ గారు దీనికి సమాధానం ఇవ్వలేకపోయారు. 2 సార్లు లెటర్ రాశారు కానీ లేదు మేము తర్వాత ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు సిఐడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దీనికి సమాధానం చెప్పలేదు. ఈ రోజు కూడా అడుగుతున్నాం సార్, ఈ 65 కోట్ల రూపాయలు మీ అకౌంట్ లోకి డబ్బులు ఎవరు వేశారు, సమాధానం చెప్పండి. దీంతో పాటు మరొక సమాధానం కూడా. ఇది ప్రెస్ రిలీజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సార్ ఈడీ ఇచ్చిన ప్రెస్ రిలీజ్ ఏమని ఇచ్చారు? 240 కోట్ల రూపాయల కుంభకోణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో జరిగింది. సిమెన్స్ సంస్థ నుంచి
ద మనీ ట్రయల్ ఆఫ్ డైవర్షన్ ఆఫ్ అరౌండ్ 70 crore హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ డ్యూరింగ్ ఈడీ ఇన్వెస్టిగేషన్. ఇది ప్రెస్ రిలీజు 2023 మార్చి 14వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఇచ్చినటువంటి ప్రెస్ నోటు. దీనికన్నా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ సమాధానం చెప్పండి. అప్పుడు ప్రధానమంత్రి కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు ముఖ్యమంత్రి గారే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కి సంబంధించి. దాంతో పాటు 13th February 2020 ఇది దారుణం చూడండి సార్, 2,000 కోట్ల రూపాయలు ఒక ప్రామినెంట్ పర్సన్ సెర్చ్ ఆపరేషన్ వాజ్ ఆల్సో క్యారీడ్ అవుట్ ఆన్ క్లోజ్ అసోసియేట్స్ ఇంక్లూడింగ్ ఎక్స్ ప్రిన్సిపల్ పర్సనల్ సెక్రటరీ ఆఫ్ ప్రామినెంట్ పర్సన్ అండ్ ఇంక్రిమేటింగ్ ఎవిడెన్స్ సీజ్డ్. 2,000 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి ఆధారాలని ఒక ప్రామినెంట్ పర్సన్ యొక్క మాజీ పర్సనల్ సెక్రటరీ దగ్గర మేము దొరికింది అని డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు కదా సార్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పర్సనల్ సెక్రటరీగా పనిచేసినటువంటి పెండ్యాల శ్రీనివాస్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఎఫ్ఐఆర్స్ కాదు. నరేంద్ర మోదీ గారు ఉన్నటువంటి ఈ ఈడీ పైన ఈ సిబిడిటి దానిపైన ఈ రెండింటి పైన చంద్రబాబు నాయుడు గారు దమ్ముంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ చేయండి, సిబిఐ విచారణ చేయమనండి, ఈడీ విచారణ చేయమనండి. వీటి నుండి చంద్రబాబు నాయుడు గారు బయటపడితే నిజంగానే ఆయన నిప్పని సాక్షి టీవీ ఛానల్లోనే మనం కూడా మాట్లాడుకుందాం. దాని గురించి మాట్లాడుకుంటే లోద్రా గారి గురించి వెరీ సింపుల్ అండి. స్టేట్ ఆల్రెడీ కొన్ని రూల్స్ ప్రకారము జీపీలని, ఏజీపీలని, పీపీలని అపాయింట్ చేస్తుంది. ఎక్స్పర్ట్స్ ని ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు అపాయింట్ చేసుకోవాలంటే స్టేట్ కి సంబంధించిన పాలసీస్ ఏవైనా అట్ లార్జ్ పబ్లిక్ ఏదైనా ఎఫెక్ట్ అవుతుందేమో అన్నప్పుడు మాత్రమే స్పెషల్ కౌన్సిల్స్ ని అపాయింట్ చేసుకోగలుగుతుంది తప్ప క్రిమినల్ కేసెస్ కో లేకపోతే ఈ వెంజెన్స్ ఉన్న కేసెస్ గురించి కాదు. వ్యక్తిగత కేసులు బెయిల్ పిటిషన్ క్యాన్సిలేషన్స్ కి 1,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన ఇప్పుడు అతను బొక్కలో పెడితే ఏమొస్తుందో నాకు అర్థం కదా మీకు. ఎలాగో ట్రయల్ నడిచే లోపల అతను బెయిల్ పెట్టుకుంటాడు, బయటకు వస్తాడు, మరి డబ్బులు ఏమైపోయాయి? ఇన్ని కోట్ల రూపాయలు. నాకు తెలిసినంతరకు ఏమైతుందంటే ఈయన కేసులని వాదించినందుకు ఇట్స్ అ డైరెక్ట్ క్విట్ ప్రోకో ఏమో, లీగల్ క్విట్ ప్రోకో అని నా డౌట్. ఎందుకంటే ఆయన ఫీజులు ఉన్నాయి కదా బిఫోర్, అప్పుడు మరి అందుకోసం ఇది డైరెక్ట్ ఏం కేసు సార్? ఆ వల్లభనేని వంశీకి సంబంధించిన బెయిల్ అపోజ్ చేయడం కోసం కోట్ల రూపాయల. ఇప్పుడు ఒకటండి, వల్లభనేని బయట ఉన్నాడా? మరి కోట్ల రూపాయల డబ్బులు ఎవరివి? నా డబ్బులు, నేను స్టేట్ కట్టే ట్యాక్స్, నా డబ్బులు వృధా చేసే రైట్ మీకెవరు ఇచ్చారు? మీకు సీఎం ని చేసినది మీ డబ్బుల్ని ఇష్టానుసారం మీ సంతకాలు పెట్టి ఇవ్వడం కోసం కాదు. యు ఆర్ ఓన్లీ ఏ కస్టోడియన్ టు టేక్ ఎన్ ప్రాపర్ అప్రోప్రియేట్ డెసిషన్, నాట్ ఫర్ యువర్ ఇల్ విల్ ఆర్ యువర్ విన్స్ అండ్ ఫ్యాన్సీస్. వల్లభనేని బయట ఉన్నాడా? మరి కోట్ల రూపాయల డబ్బులు ఎవరివి? నా డబ్బులు, నేను స్టేట్ కట్టే ట్యాక్స్, నా డబ్బులు వృధా చేసే రైట్ మీకెవరు ఇచ్చారు? మీకు సీఎం ని చేసినది మీ డబ్బుల్ని ఇష్టానుసారం మీ సంతకాలు పెట్టి ఇవ్వడం కోసం కాదు. యు ఆర్ ఓన్లీ ఏ కస్టోడియన్ టు టేక్ ఎన్ ప్రాపర్ అప్రోప్రియేట్ డెసిషన్, నాట్ ఫర్ యువర్ ఇల్ విల్ ఆర్ యువర్ విన్స్ అండ్ ఫ్యాన్సీస్.